కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అబాస్ పాలైంది. 2.5 ఏళ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి. ఎన్నో ఆశలతో 2.5 ఏళ్లుగా కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందంటూ నిరుద్యోగులు కథనబేరి మోగించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని పోరుబాటు పట్టారు. నిరుద్యోగులంతా జేఏసీలుగా ఏర్పడి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇక ఇవాల్టి నుంచి వరుసగా నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్రమ అరెస్టులకు తెరలేపారు. అర్ధరాత్రి నుంచి నిరుద్యోగులను విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. 20,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు 35 సంవత్సరాల వయసు సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని రేవంత్ తమపై పోలీసులను ప్రయోగిస్తున్నాడని మండిపడుతున్నారు. అబద్ధ హామీలు చెప్తూ మిలియన్ మార్కుకు కనీసం ఈరోజు ప్రభుత్వంలో ఉండి కూడా ఈ రోజు వరకు కూడా 11,000 ఉద్యోగాలు అయితే 1,88,814 ఉద్యోగాలు ఇంకా బాకీ ఉన్నారని చెప్పేసి మేము మార్చి 20 అడుగడుగున నిరసనలు అడ్డుకుంటూ దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, ఏదైతే నిరుద్యోగులు చేస్తున్న భారీ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం ఏ విధంగా ప్రభుత్వం చేస్తుంది, పోలీసులు ఎలా అణిచివేస్తున్నారు? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అయితే కర్కశంగా వ్యవహరిస్తుంది. ఇవాళ ఏదైతే నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఆస్పిరెంట్స్ పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఇవాళ దిల్సుఖ్ నగర్ లో భారీ ర్యాలీకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీ నేపథ్యంలో మిలియన్ మార్చ్ మాదిరిగా శాంతియుతంగా ర్యాలీ చేస్తామని నిరుద్యోగులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిరుద్యోగ జేఏసీ నేతలను అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేస్తున్నారు. హాస్టల్లోకి రూమ్స్ కి వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ పడితే అక్కడ విద్యార్థులను అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హాస్టల్స్ లో ఉన్న వారి రూమ్ లోకి చొరబడి నిరుద్యోగులు అనేది అరెస్ట్ చేస్తున్నారు. అటు చిక్కడపల్లి కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ప్రతి హాస్టల్ వద్ద మఫ్టీ పోలీసులతో పాటు పోలీసులు ఉండి విద్యార్థులను రాకను మొత్తం పసిగడుతున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు ఎక్కడ కనపడితే అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు చదువుకోవడానికి హాస్టల్స్ కి లైబ్రరీస్ కి వెళ్తున్న విద్యార్థులను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏదైతే నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారిని నడి రోడ్డున పడుతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2003 ఎన్నికల ప్రచార సంబంధం రాహుల్ గాంధీ నేరుగా చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి నిరుద్యోగులతో మాట ముచ్చట పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యోగాల భర్తీ చేయడం లేదు. పోలీసులు అయితే భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా విద్యార్థులను అయితే అరెస్ట్ చేస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారమే తమ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ దిల్సుఖ్ నగర్ లో ఏదైతే పోలీసు ఉద్యోగాలకు కోసం కష్టపడుతున్న వాళ్ళు ఏజ్ లిమిట్స్ ను 30 సంవత్సరాలకు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే 30,000 ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి, మేము హాస్టల్ ఉంటూ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాము, పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తుందని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. పోలీస్ నియామకాలను అస్సలు వేయడం లేదు. గత ప్రభుత్వం వేసిన నియామకాలు ఇప్పటి వరకు జరుగుతున్నాయి తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ గిట ఇవ్వడం లేదని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా తాము ప్రభుత్వంపై పోరాడుతూ ఉంటామని నిరుద్యోగులు జేఏసీ నేతలు అయితే ఇప్పటికైనా స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు చేసినా ఇవాళ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగ మార్చు భారీ ర్యాలీ చేసి తీరుతామని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. కుమార్, రైట్ సార్, థ్యాంక్ యూ.